హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్‌బీ మై ట్రూ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎర్రపప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనము 2 గుప్పెళ్ళు ఎర్రపప్పు తీసుకొని దాన్ని కుక్కర్‌లో ఏసుకొని బాగా వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే పచ్చిమిరపకాయలైతే 4 మధ్యలోకి తుంచి వేసేసుకోవాలి. టమాటాలైతే నేను 3 తీసుకున్నాను. 3 తీసుకొని దాంట్లో మధ్యకి కట్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 1:30 కారం అయితే సరిపోతుంది. తర్వాత పసుపేసుకోవాలి. పసుపైతే హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. 3 విజిల్‌లయితే సరిపోతుంది. పక్కనే చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దంచిన వెల్లుల్లిపాయలు దాంట్లో ఏసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర తీసుకోవాలండి. ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇవి కూడా కొంచెంసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన వెంటనే మనము 2 రెమ్మల కరివేపాకు తీసుకొని కడుక్కొని వాటిని వేసుకోవాలి. అవి బాగా వేగాలి. వేగిన తర్వాత వేరే ప్రాసెస్‌లో వెళ్దాము. పెసరపప్పు అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. నేను ఎలా చేస్తున్నానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే. కుక్కర్‌లో పప్పు అయిపోయింది. దాని విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి దాన్ని రుబ్బుకొని ఈ కళాయిలో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న కడాయి కాబట్టి మళ్ళీ దీంట్లోకి వేసేసుకోండి కుక్కర్‌లోకి మొత్తము. వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా.